చేయడం కోసం వైరా పట్టణం నుంచి పోతున్నటువంటి మెయిన్ రోడ్ని పినపాక తల్లాడు నుంచి పోయే రోడ్డు, ఆ రోడ్డు రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి ఈ వైరా ప్రాజెక్టు మీద నుంచి అలుగుల మీద నుంచి రోడ్డు తీసుకొని ఆ పైన అన్నారగూడెం రెడ్డిగూడెం పైనుంచి తీసుకెళ్లి తల్లాడు ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో కలిపితే ఇటు నుంచి ప్రయాణం రవాణా సౌకర్యం పెద్ద ఎత్తున పెరిగి పోయే రవాణా ద్వారా చూసేటువంటి ప్రజలకు కూడా వైరా చెరువును చూడటానికి అవకాశం ఉంటుంది. తద్వారా దీన్ని ప్రచారంలో తీసుకుని రావడానికి కూడా బాగా అవకాశం ఉంటుంది. అలాగే ఆ డిస్టెన్స్ కూడా తగ్గించినటువంటి వాడు అవుతాడు. రవాణా డిస్టెన్స్ కూడా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి రోడ్డు కావాలని అడిగారు. ఆ రోడ్డు సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేసి పంపించమని చెప్పారు. తప్పనిసరిగా ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. అట్లాగే టూరిజం మంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. రాష్ట్ర టూరిజాన్ని దేశంలో అత్యున్నతమైనటువంటి టూరిస్టుల్ని ఇక్కడ అట్రాక్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రానికి రెవెన్యూని తీసుకొచ్చే ఆదాయం పెంచుకోవటమే కాకుండా మన రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోనే వారు ప్రత్యేకంగా జిల్లాల వారిగా ఇటువంటి పర్యటనలు పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులందరినీ పెట్టుకొని మొత్తం ప్రాజెక్టులు సందర్శన చేస్తూ ఏ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేయాలని చెప్పే కార్యక్రమం చేపట్టారు. దాంట్లో భాగంగా మా ఊరు జిల్లా పూర్తి చేసుకొని ఈరోజు ఖమ్మం జిల్లాకు వచ్చారు. మన జిల్లాలో ఇప్పటికే టూరిజంకి సంబంధించి బడ్జెట్లో కొన్ని రిజర్వాయర్లకు సంబంధించి బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కావాలో వారి దృష్టికి వచ్చింది. వాటి ప్రతిపాదనలు ఆ టూరిజం కార్పొరేషన్ నుంచి ప్రజలకి అనువైనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే జలాశయాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, ఖమ్మం ఖిల్లా, అట్లాగే భక్తరామ్ దాస్ గారిది, అట్లాగే బౌద్ధ స్తూపానికి సంబంధించి ఇవన్నీ కూడా పెద్ద ఉన్నాయి. అట్లాగే అటవీ మరి పింటములు కూర్చున్నాయి, కిన్నెరసాని అని చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పర్యాటకులు రావాలంటే మొదటగా ప్రజాప్రతినిధులైనటువంటి ముఖ్యమంత్రి గారి నుంచి, మంత్రుల నుంచి, శాసనసభ్యుల నుంచి ప్రజలందరూ కూడా ప్రతి నెలలో ఒకరోజు సతీ సకుటుంబ సమేతంగా ప్రతి నెలలో ఒక్కరోజు పర్యాటకం కోసం సమయం వెచ్చించాలి. అందులో భాగంగానే నేను ప్రతి వారం కూడా ఒక జిల్లాకి వెళ్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనం అంటే పెట్టుకొని ఈ టూరిజం ప్రాంతం తిరుగుతూ ఉన్నాం. అట్లాగే ఆర్టీసీ బస్సులో కూడా ఈరోజు నాకు మహిళలకు ఫ్రీగా ఇచ్చిండ్రు. వీళ్ళతో పాటుగా ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు, అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉంది, అట్లాగే రైతు సంఘాలు ఉన్నాయి. అందరినీ కూడా భాగస్వామ్యం చేసి రప్పించే కార్యక్రమం చేసి ఈ వనరులను అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ అట్లాగే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా పర్యాటకులు రప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమీ లేనటువంటి సింగపూర్ ఇసుక తప్ప ఏమీ లేదు, తాగడానికి నుండి ఒక దుబాయ్, అంటే ఏమీ లేని ప్రాంతాలు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నప్పుడు అన్నీ ఉన్నాయి, మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నామంటే డెఫినెట్గా ఎక్కడో పొరపాటు ఉంది. కాబట్టి దాన్ని పూర్తి చేస్తూ తప్పకుండా ఈ యొక్క వనరులు అభివృద్ధి చేద్దాం.